హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము మోడల్ వర్బ్స్ ని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ అంటే కొన్ని సిచ్యువేషనల్ బేస్డ్ గా కొన్ని సెంటెన్సెస్ తీసుకొని వచ్చాము. ఒక 2 పర్సన్స్ మాట్లాడుకుంటే ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉండబోతుంది, ఎట్ ది సేమ్ టైం అది రిక్వెస్ట్ అయితే ఎలాంటి మోడల్ వర్బ్స్ యూజ్ చేస్తున్నాం, అది ఆబ్లిగేషన్ అయితే ఎలాంటి మోడల్ వర్బ్స్ యూజ్ చేస్తున్నాం, అది కంపల్షన్ అయితే ఎలా యూజ్ చేస్తున్నాం, పాసిబిలిటీ అయితే ఎలా యూజ్ చేస్తున్నాం, అలాంటి అన్నిట్లని ఒక దగ్గర తీసుకొని మనం కవర్ చేయడానికి ఈ రోజు వచ్చాము. సో ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ద కమ్యూనికేషన్ పర్పస్. మేడం ఇవే జరుగుతాయని ఏంటి, మీరు కొన్ని సిచ్యువేషన్స్ తీసుకొని వచ్చారు, కొన్ని సీన్స్ తీసుకొని వచ్చారు, అలాంటిదే మనకి మార్కెట్లో కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్ మనకి ఎదురొస్తుందని ఏంటి గ్యారంటీ అంటారా? ఎస్, ఈవెన్ ఐ కెన్ ఆల్సో నాట్ మీన్స్ ఈవెన్ ఐ కాంట్ గివ్ యూ ఎనీ అష్యూరెన్స్ ఆన్ దాట్. బట్ వాట్ ఐ కెన్ గివ్ యూ అష్యూరెన్స్ ఇస్, నేను దేనిపైన అష్యూరెన్స్ ఇవ్వగలనంటే మీరు డౌట్ అడగాలన్నప్పుడు ఎలాంటి ఫ్రేజెస్ని యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ కొద్దిగా గ్రామర్ పైన వర్క్ చేశారు, కొన్ని టాపిక్స్ మనం ఆల్రెడీ కవర్ చేసాము, అక్కడ చూసారు మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా వెళ్తుంది, టెన్స్ ఎలా వెళ్తుంది, డైరెక్ట్ స్పీచ్లో ఎలా వెళ్తుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా వెళ్తుంది, అలా కొన్నిట్ల పైన మీకు కొద్దిగా ఐడియా వచ్చింది. సో మీరు ఇప్పుడు ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ ఒక సర్టన్ పాయింట్ వరకు సర్టన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి మీరు వచ్చేసారు. సో వీటిని ఇలా యూజ్ చేయడము వన్ థింగ్. ఇలా యూజ్ చేసి ఈ వీటిని మళ్ళీ నేను చెప్తున్నాను, స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఆర్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, సిట్ కాదు స్టాండే. సో మనం కొన్ని రిగోరియస్గా వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా కావాలి అని రిగోరియస్గా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. పాసిబుల్ అయితే మన పెద్ద మిర్రర్ ఉంటుంది కదా ఇంట్లో, దాని దగ్గర మిర్రర్లో పెట్టుకోండి, లేదంటే కెమెరా పెట్టుకోండి, మీ ఫోన్ కెమెరా, ఏది ఫీజబుల్గా అయితే అది. మిమ్మల్ని మీరు చూసుకుంటా ఫస్ట్ ఒకసారి నార్మల్గా చదివేసుకోండి. తర్వాత నెక్స్ట్ టైం చూసేటప్పుడు వాటిని చూడకుండా వాటిని రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఏ సెంటెన్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తున్నారు, ఏ వర్డ్ తర్వాత ఏది వస్తుంది, ఇది మనము చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, గ్రామర్లో కూడా ఈజీగానే ఉంటుంది. మేడం ఇది క్వశ్చన్ కాబట్టి మోడల్ వర్బ్ ముందు వచ్చింది, తర్వాత మెయిన్ వర్బ్ వచ్చింది, ఎస్ చెప్పడానికి ఈజీగానే ఉంది. కానీ మన టంగ్కి అర్థం కావాలి, అది టంగ్ ఆ ఫ్లోని నేర్చుకోవాలి. ఆ ఫ్లోని నేర్చుకోవాలి అంటే వీ హ్యావ్ టు రిపీట్. సో అలా కొన్ని టైమ్స్ రిపీట్ చేయడం వల్ల వద్దన్నా కూడా మీరు చూడండి, మీరు ఇలా రిపీట్ చేస్తూ వెళ్ళండి. కొన్ని రోజుల తర్వాత మేబీ ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్ వరకు కూడా కాకుండా మధ్యలోనే మీకు ఒక డిఫరెన్స్ తెలిసిపోతుంది. లైక్ యూ విల్ బీ ఏబుల్ టు ఫ్రేమ్ ది సెంటెన్స్ ఇన్ ఎ ప్రాపర్ వే అని మిడిల్ ఆఫ్ ద కోర్స్లోనే తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద కోర్స్ వరకు ఇంకా కొద్దిగా తెలుస్తుంది. మీరు అలానే కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మేబీ 2 months 3 months అలా చేస్తే యూ విల్ సీ ఏ visible difference in your communication. I'm telling you, that is only the mantra for learning spoken English. బుక్కులు నేనే కాదు, మార్కెట్లో కూడా ఎన్నో బుక్స్ దొరుకుతాయి, బట్ బుక్స్తోని మనకి రాదు. ఏ బుక్కులు ఉన్నా, ఏ ఫ్యాకల్టీ ఉన్నా మనం ఎంత రిపీట్ చేస్తున్నాము, ఆ స్ట్రక్చర్ని బ్రెయిన్లో పెట్టుకొని ఎంత రిపీట్ చేస్తున్నాము, యూ టాక్ టు యువర్ సెల్ఫ్, రైట్? మనం క్లాస్ స్టార్ట్ చేయకముందుకి మాకెందుకు క్లాస్ వీక్తున్నారంటారా? పర్వాలేదు, కొన్నిసార్లు మనకి కొద్దిగా హార్ట్కి తీసుకున్నా కూడా కొద్దిగా ఫీల్ అయినా పర్వాలేదు, బట్ దీనివల్ల ఫ్రూట్ పాజిటివ్గా వస్తుందంటే మీరు ఫీల్ అయినా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు, దీనివల్ల మీరు నేర్చుకుంటారండి. ఓకే, విల్ స్టార్ట్. ఆఫీస్లో ఒక రిక్వెస్ట్, బాస్ అండ్ ఎంప్లాయీకి మధ్యలో కన్వర్సేషన్ జరుగుతుంది, ఏదో చూద్దాం. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద రివైజ్డ్ ప్రెజెంటేషన్ బై ఈవినింగ్. బాస్ అంటున్నాడు కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ద రివైజ్డ్ ప్రెజెంటేషన్. ఇక్కడ చూడండి, కుడ్ యూ ప్లీజ్ క్వశ్చన్ వేస్తున్నాడు, ఏమని? కుడ్ యూ ప్లీజ్ అని ఏమంటున్నాడు? సెండ్ మీ ద రివైజ్డ్ ప్రెజెంటేషన్. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ, ఏం సెండ్ చేయాలి? రివైజ్డ్ ప్రెజెంటేషన్. ఎప్పటి వరకు? బై ఈవినింగ్. ఎలా ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తున్నారు, ఎలా నౌన్ యూజ్ అవుతుంది, ఏంటి అన్నది మీరు కొద్దిగా దీనిపైన ఫోకస్ చేయండి. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ, నాకు కొద్దిగా పంపిస్తారా, ఏంటిది? రివైజ్డ్ ప్రెజెంటేషన్. బై ఎప్పటి వరకు? ఈవినింగ్ వరకు. ఇలా సెంటెన్స్ కూడా ఇట్లా 2-3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, నో నీడ్ ఎనీ డివిజన్ ఆఫ్ ద సెంటెన్స్ డివైడ్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు, మన బ్రెయిన్కి అది అలవాటు పడిపోతుంది. ఇక్కడ చూడండి, కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ, ఏంటి? రివైజ్డ్ ప్రెజెంటేషన్. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ, ఏంటి? రివైజ్డ్ ప్రెజెంటేషన్. ఎప్పటి వరకు? బై ఈవినింగ్.
రైట్. నెక్స్ట్ షూర్ సార్ ఐ విల్ మేక్ ఇట్, షూర్ సార్ తప్పకుండా అంటాం కదా మనము అలా. షూర్ సార్ ఐ విల్ మేక్ షూర్, నేను మేక్ షూర్ చేస్తాను ఏంటి, ఇట్స్ రెడీ బిఫోర్ 5. ఐ షూర్ సార్ అన్నారు, ఓకే. షూర్ సార్ ఐ విల్ మేక్ షూర్, నేను ఏం మేక్ షూర్ చేస్తాను, ఇట్స్ రెడీ బై ఈఓడి ఆర్ బిఫోర్ 5. రైట్. నెక్స్ట్కి వెళ్దాం. క్లాస్ రూమ్ లో ఒక డౌట్ అడగాలనుకుంటున్నారు టీచర్ని స్టూడెంట్. మే ఆస్క్ ఏ క్వశ్చన్ మ్యామ్, చూడండి ఇక్కడ మే ఆస్క్ ఏ క్వశ్చన్ కామా పెట్టేసి మే ఆస్క్ ఏ క్వశ్చన్ మ్యామ్ అంటే చిన్న గ్యాప్ ఇవ్వాలి, ఫటఫట వెళ్ళిపోదు. మే ఆస్క్ ఏ క్వశ్చన్ మ్యామ్ అంటే ఇక్కడ మనం కామా చెప్తున్నాం కదా, కామా ఉంది కదా, ఆ ఉంది కాబట్టి మనం కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ మ్యామ్, మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ మ్యామ్ ఆర్ సర్. అఫ్ కోర్స్ టీచర్ ఏమంటుంది, అఫ్ కోర్స్ అనేసి తను పులి స్టాప్ అంటే కొద్దిగా ఆగిపోతుంది. అఫ్ కోర్స్ అనేసి ఏం చెప్తుంది, యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్, మీరు కంపల్సరీగా అడగాలి ఎప్పుడు, వెన్ ఇన్ డౌట్. వెన్ ఇన్ డౌట్ అనేది కూడా ఒక ఫ్రేజ్. వెన్ ఇన్ డౌట్ అంటే మీకు డౌట్ ఉన్నప్పుడు. యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్, యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్, యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్ ఎప్పుడు, వెన్ ఇన్ డౌట్. ఇది కూడా ఫ్రేజ్ గుర్తుపెట్టుకోవాలి, వెన్ ఇన్ డౌట్. ఎస్ ఐఎమ్ టేకింగ్ టైం, కానీ మీకు బ్రెయిన్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టుగా గుర్తుండేటట్టుగా ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అనమాట. మేము మీకు ఎంత బాగా అర్థం చేయించాలో అంత బాగా అర్థం చేయించడానికి నేను ట్రై చేస్తున్నాను. రైట్. నెక్స్ట్ ఫ్యామిలీ అడ్వైస్. మదర్ సన్కి అంటే మమ్మీ కొడుకుకి చెప్తుంది ఏంటి, యు మస్ట్ లాక్ ద మెయిన్ డోర్. మీరు ఏం చేయాలి, యు మస్ట్ అంటున్నామంటే కంపల్సరీ. యు మస్ట్ లాక్, దేని లాక్ చేయాలి, మెయిన్ డోర్. యు మస్ట్ లాక్, మీరు లాక్ చేయాలి దేన్ని, ద మెయిన్ డోర్. మెయిన్ డోర్ ని లాక్ చేయాలి. యు మస్ట్ లాక్ ద మెయిన్ డోర్ ఎప్పుడు, బిఫోర్ స్లీపింగ్. యు మస్ట్ లాక్ దేన్ని, ద మెయిన్ డోర్. మెయిన్ డోర్ ని ఎప్పుడు, బిఫోర్ స్లీపింగ్. సి మీరు ఒక్కసారి 2 సార్లు అనుకోండి, కొన్ని 10 సెంటెన్సులు చేయండి, 10 చేయండి. 11th తర్వాత ఇంత ఎలాబొరేటెడ్ వేలో మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకునే అవసరం లేదు. నేను చేస్తాను ఇక్కడ, ఎందుకంటే అందరికీ అర్థం కావాలి కాబట్టి, అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాను కాబట్టి. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 10 క్వశ్చన్స్ చేయండి. 11th క్వశ్చన్ నుంచి మీ అండర్స్టాండింగ్ పెరిగిపోతుంది, మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ పెరిగిపోతుంది. రైట్. యు మస్ట్ లాక్ చేయాలి దేన్ని, మెయిన్ డోర్ ఎప్పుడు, బిఫోర్ స్లీపింగ్. సన్ ఏం చెప్తున్నాడు, షూర్ ఐ విల్, నేను చేస్తాను. షూర్ ఎస్ ఐ విల్ మామ్, ఎస్ ఐ విల్ మామ్ ఇక్కడ కామా ఇస్తున్నాము కాబట్టి ఎస్ ఐ విల్ మామ్. రైట్. నెక్స్ట్ సీన్ 4 అంటే మనం అలా తీసుకొచ్చాము. రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, రెస్టారెంట్కి వెళ్ళేసి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో వుడ్ యూ లైక్ సంథింగ్ టు డ్రింక్ ఫస్ట్. సో మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు అడుగుతారు కదా ఏమైనా స్టార్టర్స్ కావాలి అనేసి, స్టార్టర్స్ కావాలి అనేసి. సో స్టార్టర్స్ వుడ్ యూ లైక్ క్వశ్చన్ వేస్తున్నారు ఇక్కడ ఏంటి, వుడ్ యూ లైక్ ఏమైనా కావాలా, వుడ్ యూ లైక్ ఏంటి, సంథింగ్ టు డ్రింక్ ఫస్ట్. వుడ్ యూ లైక్ సంథింగ్ టు డ్రింక్ ఫస్ట్, వుడ్ యూ లైక్ సంథింగ్ టు డ్రింక్ ఫస్ట్. ఎస్ కుడ్ ఐ హ్యావ్ లెమన్ సోడా ప్లీజ్. ఎస్ కమా కొద్దిగా అంటే కొద్దిగా టైం పాజ్ చేయండి. ఎస్ కుడ్ ఐ హ్యావ్ లెమన్ సోడా ప్లీజ్ అంటే కొద్దిగా లెమన్ సోడా ఇస్తారా అని అంటున్నాను. ట్రాఫిక్ లో అడ్వైస్ ఇచ్చేటప్పుడు యు మస్ట్ వేర్ ఎ సీట్ బెల్ట్. యు మస్ట్ వేర్ ఏంటి, యు మస్ట్ వేర్ మీరు కంపల్సరీగా వేరే అంటే వేసుకోవాలి ఏంటి, ఎ సీట్ బెల్ట్. యు మస్ట్ వేర్ ఎ సీట్ బెల్ట్. ఇట్స్ ఫర్ యువర్ సేఫ్టీ, ఇట్స్ ఫర్ యువర్ సేఫ్టీ, ఇట్స్ ఫర్ యువర్ సేఫ్టీ. ఎస్ సార్ ఐ ఆల్వేస్ డూ. ఎస్ సార్ ఐ ఆల్వేస్ డూ. అవును సార్ కరెక్టే సార్ నేను ఆల్వేస్ చేస్తాను, అది ఎప్పుడు చేస్తాను అనేసి. ఫోన్ కాల్ చేస్తున్నారు మీరు, అప్పుడు క్యాన్ కానీ విల్ కానీ చెప్తారు. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ రాకేష్. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ రాకేష్ ఇది ఇన్ఫార్మల్ గా. మీరు ఒకవేళ ఫార్మల్ గా చెప్పాలనుకుంటే మే ఐ స్పీక్ టు మిస్టర్ రాకేష్, మే ఐ స్పీక్ టు మిస్టర్ రాకేష్. రిసెప్షనిస్ట్ అంటుంది షూర్ ఐ విల్ ట్రాన్స్ఫర్ యువర్ కాల్ సార్. షూర్ ఐ విల్ కాల్ షూర్
I will transfer your call now. I will transfer your call now. ట్రావెల్ ప్లాన్, మీరు ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, అప్పుడు మనము ఇవి యూజ్ చేయొచ్చు. చూద్దాం. We might get delayed if we don't leave now. We might get delayed. మనకు మైట్ ఏంటి, లెస్ పాసిబిలిటీ కోసం చెప్తుంది, మనకు లేట్ అవ్వచ్చు. We might get delayed ఎప్పుడు, if we don't leave now. We might get delayed if we don't leave now. ఇప్పుడు మనం వెళ్ళకపోతే మనకు లేట్ అవ్వచ్చు. దెన్ అయితే we should book a cab now or immediately. Then we should book a cab immediately. Then అయితే we should book a cab immediately. Immediately అంటే తొందరగా బుక్ చేయాలి అని అర్థం. సజెషన్స్ విత్ షుడ్ ఇచ్చేటప్పుడు యూ షుడ్ డూ దాట్, యూ షుడ్ గో దేర్, యూ షుడ్ రీడ్ ప్రాపర్లీ, యూ షుడ్ స్పెండ్ టైమ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, ఆన్ యువర్ స్టడీస్ చెప్తాం కదా మనం అలా. ఇక్కడ చూడండి, యూ షుడ్ ట్రై, మీరు ట్రై చేయాలి. ఏంటి, యూ షుడ్ ట్రై మెడిటేషన్. ఫ్రెండ్ చెప్తున్నాడు యూ షుడ్ ట్రై మెడిటేషన్. యూ షుడ్ ట్రై, ఏం ట్రై చేయాలి, మెడిటేషన్. యూ షుడ్ ట్రై, ఏం ట్రై చేయాలి, మెడిటేషన్ చేయడం ట్రై చేయాలి. తెలుసు కదా మెడిటేషన్ ఏంటో. ఇట్ హెల్ప్స్ విత్ ఫోకస్. మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ హెల్ప్స్ విత్ ఫోకస్. ఐ హ్యావ్ హర్డ్ దట్, ఇది ఇలా ఉంది అంటే తెలుసు కదా మనకి, ఐ హ్యావ్ హర్డ్ దట్, ఐ విల్ గివ్ ఇట్ ఏ ట్రై. ఇది కూడా మనం యూజ్ చేస్తాము, ఐ విల్ గివ్ ఇట్ ఏ ట్రై. నేను ట్రై చేస్తాను అంటాం కదా మన తెలుగులో, దాన్ని మనం ఇంగ్లీష్ లో కొద్దిగా పొలైట్ గా చెప్పాలంటే ఐ విల్ గివ్ ఇట్ ఏ ట్రై. ఐ విల్ గివ్ ఇట్ ఏ ట్రై. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాం మనము, అప్పుడు ఏమేమి యూజ్ చేయాలి అన్న దానికోసం చూద్దాము. ఇంటర్వ్యూయర్, కెన్ యూ టెల్ మీ, మీరు చెప్తారా, కెన్ యూ టెల్ మీ ఏమని, అబౌట్ యువర్ లాస్ట్ ప్రాజెక్ట్. కెన్ యూ టెల్ మీ ఏమని, అబౌట్ యువర్ లాస్ట్ ప్రాజెక్ట్. కెన్ యూ టెల్ మీ దేనికోసం, అబౌట్ యువర్ లాస్ట్ ప్రాజెక్ట్. క్యాండిడేట్, షూర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Sure, I will explain. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ వి ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ వి ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. హౌ వి ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. షూర్ అంటున్నాడు, ఏమంటున్నాడు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ వి ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మేము ప్రీవియస్ ప్రాజెక్ట్ లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఇంప్రూవ్ చేసామో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాను. ఆన్ ద రోడ్, మనం రోడ్ పైన వెళ్ళేటప్పుడు యు మస్ట్ వేర్, మీరు వేసుకోవాలి ఏంటి, ఏ సీట్ బెల్ట్, ఇట్స్ ఫర్ యువర్ సేఫ్టీ. ఐ థింక్ ఇది వచ్చింది అనుకుంటా, ఇది రిపీట్ అయింది. ఆఫీస్ మెయిల్ ఫాలో అప్, మీరు ఒకసారి ఆల్రెడీ ఒక మెయిల్ పంపించేశారు ఫస్ట్ టైం, నౌ సెకండ్ టైం యు ఆర్ సెండింగ్ ఆర్ యూ వాంట్ టు సెండ్ ద రిమైండర్. యూ షుడ్ సెండ్ జెంటిల్ రిమైండర్ ఫర్ ద ఫస్ట్ టైం, సెకండ్ టైం లిటిల్ బిట్ హార్ష్, అలా అనమాట. చూద్దాం. షుడ్ ఐ ఫాలో అప్, నేను ఫాలో అప్ చేయాలా, ఎవరితోని, విత్ ద క్లయింట్ టుడే. మేబీ మీరు మీ బాస్ ని అడుగుతున్నారు, షుడ్ ఐ ఫాలో అప్ చేయాలా, ఎవరితోని, విత్ ద క్లయింట్ టుడే. షుడ్ ఐ ఫాలో అప్, నేను ఫాలో అప్ చేయాలా, ఎవరితోని, విత్ ద క్లయింట్ టుడే అంటే ఈ రోజు. ఎస్ యూ కెన్ సెండ్ ఏ జెంటిల్ రిమైండర్, మీ బాస్ చెప్తున్నాడు, ఎస్ యూ కెన్ సెండ్ ఏ జెంటిల్ రిమైండర్. ఎస్ యూ కెన్ సెండ్, ఏం సెండ్ చేయొచ్చు, a gentle reminder. Yes, you can send a gentle reminder. డాక్టర్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. యూ మస్ట్ టేక్, మీరు తీసుకోవాలి ఏంటి, దిస్ మెడిసిన్ ఆఫ్టర్ ఫుడ్. యూ మస్ట్ టేక్ ఏంటి, దిస్ మెడిసిన్ ఎప్పుడు, ఆఫ్టర్ ఫుడ్. యూ మస్ట్ టేక్ దిస్ మెడిసిన్ ఆఫ్టర్ ఫుడ్. పేషెంట్ అంటున్నాడు, ఓకే, అండ్ షుడ్ ఐ అవాయిడ్ స్పైసీ ఫుడ్. అండ్ షుడ్ ఐ అవాయిడ్, అండ్ దాని తర్వాత షుడ్ ఐ అవాయిడ్, నేను అవాయిడ్ చేయాలా ఏంటిది, స్పైసీ ఫుడ్. ఓకే, షుడ్ ఐ అవాయిడ్ స్పైసీ ఫుడ్. డాక్టర్ అంటున్నాడు, ఎస్ ఫర్ ఎ ఫ్యూ డేస్. ఇది కూడా మనము ఫ్రేజ్ లాగా యూజ్ చేస్తాం, కొన్ని రోజులు అంటాం కదా తెలుగులో, అప్పుడు మనం ఫర్ ఎ ఫ్యూ డేస్. ఏ ఫ్యూ డేస్, ఇది తప్పు కాదు, కరెక్ట్, ఏ ఫ్యూ డేస్ ఉండాలి, ఫర్ ఎ ఫ్యూ డేస్. ఫార్మల్ డిస్కషన్ జరుగుతుంది, అప్పుడు చూద్దాము. బాస్ అంటున్నారు, వుడ్ ఇట్ బి పాసిబుల్, ఇది పాసిబులా ఏంటి, టు డెలివర్ ద ఫైల్స్ ఎర్లియర్. వుడ్ ఇట్ బి పాసిబుల్ ఏంటి టు డెలివర్ ద ఫైల్స్ ఇప్పుడు ఎర్లియర్.
అయితే మీరు అడగొచ్చు, మేడం ఎర్లియర్ ఎందుకు, ఎర్లీ అనొచ్చు కదా అనేసి. ఇప్పుడు బాస్ సరే ఎంప్లాయ్ అనుకుందాం, మీకు 5 PM వరకు డెడ్ లైన్ ఉంది. కానీ బాస్ ఏం అడుగుతున్నాడు, వుడ్ ఇట్ బి పాసిబుల్ టు డెలివర్ ఎర్లియర్, కొద్దిగా తొందరగా పంపించడం అవుతుందా అని. అంటే మేబీ 3 o'clock ఎప్పుడో పంపించమని అడుగుతున్నాడు. అంటే ఈ టైంకి రెండిట్ల మధ్యలో మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే అవసరం కన్నా మీకు ఇచ్చిన డెడ్ లైన్ కన్నా ముందే అడుగుతున్నాం కాబట్టి అప్పుడు కంపారేటివ్ డిగ్రీని యూజ్ చేయాలి. ఇది కంపారేటివ్ డిగ్రీ ఏంటి అన్నది మనం ఫర్దర్గా చూద్దాము. బట్ ఇప్పుడు చూడట్లేదు. వుడ్ ఇట్ బి పాసిబుల్, అది పాసిబులా ఏంటి, టు డెలివర్ ద ఫైల్స్ ఎర్లియర్. ఆల్వేస్ రిమెంబర్ ఎర్లియర్ ఇస్ ద రైట్ వన్, రాంగ్ కాదు. మీరు ఒక్కొక్కసారి మేడం ఎర్లియర్ కాకపోవచ్చు, ఎర్లీ ఏమో అనొచ్చు, ఎర్లీ కాదు ఎర్లియర్. ఐ మైట్ నీడ్ హెల్ప్, నాకు హెల్ప్ కావాలి దేనితోని, విత్ దాట్. ఈ ఫైల్స్ ని పంపించాలంటే నాకు హెల్ప్ అవసరం పడవచ్చు. ఐ మైట్ నీడ్ హెల్ప్ విత్ దాట్ బట్ ఐ విల్ ట్రై. ఈ ఐ విల్ ట్రై అన్నది కూడా మనం అంటామా, నేను ట్రై చేస్తాను అనేసి. బట్ ఐ విల్ ట్రై ఇది ఒక ఫ్రేజ్. మనం ఇవన్నీ బిజినెస్ లో ప్రొఫెషనల్ గా మాట్లాడేటప్పుడు ఇలాంటి ఫ్రేజెస్ ని బాగా యూజ్ చేస్తాం. సోషల్ కన్వర్సేషన్ జరుగుతుంది, అప్పుడు ఎలా, ఈ మే నాట్ అటెండ్, అతను అటెండ్ అవ్వకపోవచ్చు. ఎందుకు అటెండ్ అవ్వకపోవచ్చు, లెస్ పాసిబిలిటీ. ఎందుకు అటెండ్ అవ్వకపోవచ్చు, ఏంటిది, ఏం అటెండ్ అవ్వకపోవచ్చు, పార్టీ. ఎందుకు అంటే ఈజ్ నాట్ వెల్. ఈ మే నాట్ అటెండ్ ద పార్టీ బికాజ్ అనొచ్చు, లేదంటే ఈజ్ నాట్ వెల్. యాక్చువల్లీ బికాజ్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పాలి. బట్ మనం ఇక్కడ కొద్దిగా బేసిక్ లెవెల్లోనే వెళ్తున్నాం కాబట్టి ఇలా అనమాట. ఈ మే నాట్ అటెండ్ ద పార్టీ, అతను పార్టీ అటెండ్ చేయకపోవచ్చు ఎందుకంటే ఈజ్ నాట్ వెల్. దట్స్ సాడ్, అయ్యో అంటాం కదా తెలుగులో, దట్స్ సాడ్. ఇది కూడా ఒక ఫ్రేజ్ లాగా యూజ్ చేస్తాం. వి మైట్ హ్యావ్ టు రీస్కెడ్యూల్, అంటే మనం రీస్కెడ్యూల్ చేయాల్సిన అవసరం వస్తుందేమో, వి మైట్ హ్యావ్ టు రీస్కెడ్యూల్. జూమ్ మీటింగ్ జరుగుతుంది. టీమ్ లీడ్ ఏమంటున్నాడు, షెల్ వి బిగిన్ చేద్దామా, స్టార్ట్ చేద్దామా, ఏంటి, ద మీటింగ్ నౌ. షెల్ వి బిగిన్ ఏంటి, ద మీటింగ్ నౌ. మీకు అర్థం కావడానికి నేను కట్ చేసి చెప్తున్నాను. మాట్లాడేటప్పుడు మొత్తం మాట్లాడాలి మనము. షెల్ వి బిగిన్ ద మీటింగ్ నౌ. మెంబర్ ఏమంటున్నాడు, ఎస్ ఐ విల్ షేర్ మై స్క్రీన్. సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేస్తున్నారు మీరు, మేబీ కస్టమర్ సర్వీస్ కి. అప్పుడు చూడండి, కెన్ యూ ఫిక్స్ దిస్, ఏదో ప్రాబ్లం ఉంది, కెన్ యూ ఫిక్స్ ఏంటిది అది, దిస్, కెన్ యూ ఫిక్స్ దిస్, ఇది ఫిక్స్ చేస్తారా, ఏదో ఇష్యూ, ఎప్పటివరకు, బై టుమారో. కెన్ యూ ఫిక్స్ దిస్ ఇష్యూ బై టుమారో. టెక్నీషియన్ ఏమంటున్నాడు, ఐ వుడ్ నీడ్ ఏ స్పేర్ పార్ట్, అంటే స్పేర్ పార్ట్ అవసరం రావచ్చు నాకు ఇది మిషన్ ఏదో ఖరాబ్ అయినట్టుంది, అది రిపేర్ చేయడానికి స్పేర్ పార్ట్స్ అవసరం పడవచ్చు. ఐ వుడ్ నీడ్ ఏ స్పేర్ పార్ట్, ఐ విల్ టేక్ వన్ మోర్ డే. మనం అంటామా, ఈరోజు కాదేమో రేపు అవుతుందేమో అంటాం కదా, అలాంటి టైంలో సరే ఇట్ విల్ టేక్ వన్ మోర్ డే. ఒకవేళ అది ఒక రోజు ఎక్కువ టైం పడుతుంది దానికి అంటే, లేదంటే నేను తీసుకుంటానంటే ఐ విల్ టేక్ వన్ మోర్ డే. దానికి కావాల్సి వస్తుందంటే ఇట్ విల్ టేక్ వన్ మోర్ డే. ఆస్కింగ్ ఫర్ పర్మిషన్, మీరు పర్మిషన్ అడుగుతున్నారు, ఎప్పుడు, ఎలా చూద్దాం. స్టూడెంట్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఆర్ సార్ అంటారు, ఇక్కడ రాయలేదు నేను. కుడ్ ఐ లీవ్ ఎప్పుడు, ఎ బిట్ ఎర్లీ టుడే, కొద్దిగా తొందరగా వెళ్ళొచ్చా. ఐ హ్యావ్ ఏ డాక్టర్స్ అపాయింట్మెంట్, ఇలా ఉంది అంటే డాక్టర్స్ అపాయింట్మెంట్, అది కూడా రాంగ్ కాదు, పొజిషన్ లో వస్తుంది. బట్ ఇప్పుడు మనం డిస్కషన్ చేయము, అది కూడా కరెక్టే. Excuse me, ma'am or sir, could I leave a bit early today? I have a doctor's appointment. నాకు డాక్టర్స్ ది అపాయింట్మెంట్ ఉంది, అంటే డాక్టర్స్ ది కాదు, డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ ఉంది. నెక్స్ట్ టీచర్ ఏమంటున్నారంటే, షూర్ బట్ యూ షుడ్ కంప్లీట్ ద అసైన్మెంట్ ఫస్ట్. మీరు కంప్లీట్ చేయాలి, కానీ యూ షుడ్ కంప్లీట్, మీరు కంప్లీట్ చేయాలి ఏంటి, ద అసైన్మెంట్ ఫస్ట్. But you should complete the assignment first. ఆఫరింగ్స్ ఇస్తున్నాం, మనము ఆఫర్ చేస్తున్నాము. లైక్ ఏదైనా ఆఫర్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, అప్పుడు చూడండి, కలీగ్
దీస్ ఫైల్స్ ఆర్ టూ మెనీ టు సార్ట్. దీస్ ఫైల్స్ ఏంటి, దీస్ ఫైల్స్, ఈ ఫైల్స్ ఆర్ అంటే ప్లూరల్ కాబట్టి ఇది ప్లూరల్. టూ మెనీ చాలా ఉన్నాయి, దేనికి, టు సార్ట్, సార్ట్ చేయడానికి. దీస్ ఫైల్స్ ఆర్ టూ మెనీ టు సార్ట్ చేయడానికి. అప్పుడు ఇంకొక కొలీగ్ ఏమంటున్నాడు, వేరే అతను, డోంట్ వరీ, ఐ కెన్ హెల్ప్ యూ విత్ దెమ్. డోంట్ వరీ, బాధపడకండి, ఐ కెన్ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేస్తాను, దేంతోని, విత్ దెమ్. ఇవి చాలా ఉన్నాయి కదా, వీటిని సార్ట్ చేయడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. సో డోంట్ వరీ, ఐ కెన్ హెల్ప్ యూ విత్ దెమ్. డోంట్ వరీ, ఐ కెన్ హెల్ప్ యూ విత్ దెమ్. ఫస్ట్ కొలీగ్ ఇతను ఏమంటాడు, థ్యాంక్స్, షెల్ వి స్టార్ట్ నౌ. థ్యాంక్స్, షెల్ వి స్టార్ట్ నౌ. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, మే ఆర్ మైట్, పాసిబిలిటీస్ కోసం, అలా జరిగి ఉండొచ్చు, అలా అవుతుందేమో అంటాం కదా, అలాంటిది. షుడ్ ఐ క్యారీ, నేను క్యారీ చేయాలా ఏంటి, ఐన్ అంబ్రిల్లా టుడే. షుడ్ ఐ క్యారీ, ఏం క్యారీ చేయాలి, ఐన్ అంబ్రిల్లా టుడే ఆర్ నౌ. షుడ్ ఐ క్యారీ ఐన్ అంబ్రిల్లా టుడే. పర్సన్ టూ ఏమంటుండే, ఎస్ ఇట్ మైట్ రెయిన్ ఇన్ ద ఈవినింగ్. ఇట్ మైట్ రెయిన్ అంటే వర్షం పడే ఛాన్సెస్ కొద్దిగా ఉన్నాయి. ఎప్పుడు, ఇన్ ద ఈవినింగ్ ఆర్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఎస్ ఇట్ మైట్ రెయిన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. ఇట్ మైట్ రెయిన్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ ఇన్ ద ఆఫ్టర్నూన్. గివింగ్ అడ్వైస్, అడ్వైస్ ఇస్తున్నారు, గివింగ్ అడ్వైస్. ఫస్ట్ ఫ్రెండ్ ఏ, ఐ ఫీల్ టైర్డ్ ఆల్ ద టైమ్ లేట్లీ. లేట్లీ అంటే రీసెంట్లీ. ఐ ఫీల్ టైర్డ్, నేను టైర్డ్ గా ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ టైర్డ్, నేను టైర్డ్ గా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు, ఆల్ ద టైమ్. ఎప్పుడు అది, సారీ మళ్ళీ చెప్తాను. ఐ ఫీల్ టైర్డ్, ఎందుకు టైర్డ్ గా ఫీల్ అవుతున్నాను, ఎప్పుడు ఫీల్ అవుతున్నాను, మొత్తం, ఆల్ ద టైమ్ అంటే మొత్తం. ఎప్పుడు, లేట్లీ అంటే రీసెంట్లీ. బి ఇంకో పర్సన్ ఏమంటాడు, యూ షుడ్ గెట్ ఏ ఫుల్ బాడీ చెకప్. యూ షుడ్ గెట్, ఏం చేయాలి మనము, ఏ ఫుల్ బాడీ చెకప్ కి వెళ్ళాలి. యూ షుడ్ గెట్ ఏ ఫుల్ బాడీ చెకప్. మన హెల్త్ ఎప్పుడు బాగుండట్లేదు, ఎప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది, టైర్డ్ అవుతున్నాం అంటే మేబీ ఏదైనా ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉందేమో. సో ఒకసారి బాడీ చెకప్ చేయించుకోండి అంటున్నారు. యు ఆర్ టు స్లీప్ ఎర్లియర్ టు. మీరు ఏ టైంకి అయితే పడుకుంటున్నారో దానికన్నా కొద్దిగా ముందు పడుకోవడానికి ట్రై చేయండి. యు ఆర్ టు అంటే ఇది కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా సజెషన్ ఇస్తున్నారు. యు ఆర్ టు స్లీప్ ఎర్లియర్ టూ అంటున్నారంటే ఇది కూడా మీరు తొందరగా కూడా పడుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఫుల్ బాడీ చెకప్ చేసుకోవడమే కాకుండా మీరు తొందరగా కూడా పడుకోవాలి అని చెప్తున్నారు. ఎక్స్ప్రెసింగ్ నెసెసిటీని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే కంపల్షన్ ని. మేనేజర్, ఎవ్రీ వన్ మస్ట్ సబ్మిట్, అందరు సబ్మిట్ చేయాలి. ఎవ్రీ వన్ మస్ట్ సబ్మిట్, కంపల్షన్ ఇది, మస్ట్ సబ్మిట్. ఏంటి, ద రిపోర్ట్ బై 5 PM. ఎవ్రీ వన్ మస్ట్ సబ్మిట్, మస్ట్ అంటున్నాం అంటే కంపల్షన్. ఎవ్రీ వన్ మస్ట్ సబ్మిట్ ద రిపోర్ట్ బై 5 PM. అందరూ 5 PM లోపల సబ్మిట్ చేయాలి. ఎంప్లాయీ ఏమంటున్నాడు, డూ వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ఫార్మాట్. డూ వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ఫార్మాట్, ఇది కూడా కంపల్షన్ టైప్. ఇది కూడా చూడండి మస్ట్ లాగానే ఇది కూడా. డూ వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ఫార్మాట్. ఇంతకుముందు నేను చెప్పాను హ్యావ్ టు కూడా కంపల్షనే. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, ఇవన్నీ మనకి V1 ఫామ్ నే తీసుకుంటాయి. డూ వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ఫార్మాట్. డూ వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ఫార్మాట్. మేనేజర్ అంటున్నాడు ఎస్ అండ్ యూ నీడ్ టు, ఇది కూడా కంపల్షన్ టైపే. ఇంక్లూడ్ ద సమ్మరీ పేజ్ 2 అంటే సమ్మరీ పేజ్ను కూడా సబ్మిట్ చేయాలి అంటే ఇంక్లూడ్ చేయాలి అందులో. ఎస్ యు నీడ్ టు ఇంక్లూడ్, నీడ్ టు అంటే కంపల్సరీగా చేయాలి. ఏం ఇంక్లూడ్ చేయాలి, ద సమ్మరీ పేజ్ 2, సమ్మరీ పేజ్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. మేకింగ్ పొలైట్ రిక్వెస్ట్, ఎవరినైనా మనము పొలైట్ గా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేబీ బ్యాంక్ మేనేజర్ అయ్యి ఉండొచ్చు, మన ఆఫీస్ లో బాస్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళని, కాలేజ్ లో ప్రిన్సిపల్ సార్ మ్యామ్ అయ్యి ఉండొచ్చు. కస్టమర్, హాయ్, అచ్చా కస్టమరా, ఓకే. వుడ్ యూ ప్లీజ్ గెట్ మీ, ఇస్తారా ఏంటి, ఏ కాఫీ విత్ లెస్ షుగర్. వుడ్ యూ ప్లీజ్ గెట్ మీ అంటే కొద్దిగా రిక్వెస్ట్ అడుగుతున్నారు. వుడ్ యూ ప్లీజ్ గెట్ మీ, ఏమి ఇవ్వాలి, వుడ్ యూ ప్లీజ్ గెట్ మీ, వుడ్ యూ ప్లీజ్ గెట్ మీ, కొద్దిగా పొలైట్ గా అడుగుతున్నాం. ఏంటి, ఏ కాఫీ, ఒక కాఫీ విత్ లెస్ షుగర్. మ్యామ్ కాఫీకి ఏ కాఫీ పెట్టొచ్చు అంటే మీరు కాఫీ అడుగుతుంది ఏంటి, ఒక కప్ ఆఫ్ కాఫీ అడుగుతున్నారు తాగడానికి, సో అప్పుడు ఏ పెట్టొచ్చు.
హాయ్ వుడ్ యూ ప్లీజ్ గెట్ మీ ఇస్తారా, కొద్దిగా ప్లీజ్ ఇస్తారా, ఏంటి ఏ కాఫీ విత్ లెస్ షుగర్, కాఫీని తక్కువ షుగర్ తోని ఇస్తారా అని అడుగుతున్నారు. వెయిటర్ అంటున్నాడు షూర్ సార్ ఐ కుడ్ ఆల్సో ఆఫర్ యూ, నేను దాంతో పాటు ఇంకా వేరేది కూడా ఆఫర్ చేస్తాను. ఆల్సో అంటే ఇంకా వేరేది కూడా, ఏంటిది అది, అవర్ స్పెషల్ ముఫిన్. ముఫిన్ అంటే చిన్న బాక్సులలో ఇట్లా చిన్న కప్పులలో కప్పు కేక్ టైప్ వస్తాయి అవి అనమాట. ఎక్స్ప్రెసింగ్ పాస్ట్ పాసిబిలిటీ, అబ్బా నేను బాగా చదువుకొని ఉంటే, నేను బైపీసీ చదివేటప్పుడు నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవుతుండే, నేను బైపీసీ చదవలేదు, ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వలేదు, అంటే పాస్ట్ లో నాకు ఆ పాసిబిలిటీ ఉండే, అది జరగలేదు. ఇప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నాను, లేదంటే ఇప్పుడు బాధపడుతున్నాను, ఆ విషయం అనమాట. ఐ మిస్ ద బస్, ఇది వేరే సిచ్యువేషన్, బట్ ఐ మిస్డ్ ద బస్సు మిస్ అయింది. బస్సు మిస్ అయిందంటే మనం ఏమనుకుంటాం, కొద్దిగా 5 minutes ముందు వచ్చింటే నాకు ఆ బస్సు దొరికేది, నేను ఆ బస్సు ఎక్కుతుండే అనుకుంటాం కదా, ఇదనమాట. యూ కుడ్ హ్యావ్ లెఫ్ట్ లిటిల్ ఎర్లియర్, మీరు ఎప్పుడైతే బయలుదేరారో దానికన్నా కొద్దిగా ముందు బయలుదేరాల్సింది. లిటిల్ ఇది కరెక్టే, రాంగ్ కాదు. యూ కుడ్ హ్యావ్ లెఫ్ట్ లిటిల్ ఎర్లియర్, లీవ్ కి థర్డ్ ఫామ్ ఇది లెఫ్ట్. యూ కుడ్ హ్యావ్ లెఫ్ట్, మీరు తొందరగా వెళ్ళాల్సింది, ఎప్పుడు లిటిల్ ఎర్లియర్, కొద్దిగా ముందుగా వెళ్ళాల్సింది, వెళ్ళిన టైం కన్నా కొద్దిగా ముందుగా వెళ్ళాల్సింది. మేకింగ్ సజెషన్స్ షల్ ఆర్ షుడ్ ఆర్ క్యాన్, చూడండి పర్సన్, వాట్ షుడ్ వి డూ దిస్ సండే, వాట్ షుడ్ వి డూ, మనం ఏం చేద్దాం, వాట్ షుడ్ వి డూ ఏం చేద్దాం, ఎప్పుడు దిస్ సండే, వాట్ షుడ్ వి డూ ఎప్పుడు దిస్ సండే. పర్సన్ బి అంటున్నాడు వి కెన్ గో ఫర్ ఏ ట్రెక్కింగ్ కి వెళ్దాం, అంటే కొండలు ఎక్కడం. ఆర్ షుడ్ ట్రై దట్ న్యూ కేఫ్, లేదంటే న్యూ కేఫ్ లో ఏదో ఉంది కొత్తగా ఓపెన్ అయింది, అది అక్కడికి వెళ్దాము, అక్కడ ఏమి ఉన్నాయో చూద్దాము, ట్రై చేద్దాం, తిందాం, తాగుదాం. టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, నేను ఫ్యూచర్ లో అలా చేస్తాను. ఇంటర్వ్యూయర్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years, వేర్ డూ యూ సీ, ఎవరిని, యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు, ఎక్కడ, ఎప్పుడు, ఇన్ 5 years, ఇంకొక 5 years తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటారు అంటే, ఇది చాలా సార్లు క్వశ్చన్లో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years, ఆఫ్టర్ 5 years అలా కూడా అంటారు. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు 5 years తర్వాత ఎక్కడ చూసుకుంటారు అంటే, మేనేజింగ్ ఏ టీమా, మేనేజింగ్ ఆఫీసా, లైక్ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఇస్తారా మీరు, వాట్ యూ విల్ డూ ఫర్ ద కంపెనీ, ఆర్ వాట్ పొజిషన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years అని దాని అర్థం. ఐ విల్ బి లీడింగ్ ఏ టీమ్, ఐ విల్ బి లీడింగ్, నేను లీడ్ చేస్తాను, ఏం లీడ్ చేస్తాను, టీమ్ ని లీడ్ చేస్తాను అంటే నేను టీమ్ లీడర్ అవుతాను అంటున్నాడు. అండ్ దాంతో పాటు షల్ కాంట్రిబ్యూట్ టు స్ట్రాటజిక్ ప్లానింగ్, బిజినెస్ లో స్ట్రాటజిక్ ప్లానింగ్ లో కూడా నా కాంట్రిబ్యూషన్ ఇస్తాను. ఐ విల్ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ ద స్ట్రాటజిక్ ప్లానింగ్ అందచేసేటప్పుడు, లేదంటే బిజినెస్ డిసిషన్ తీసుకునేటప్పుడు ఐ విల్ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ దట్ అని చెప్తున్నారు. టాకింగ్ అబౌట్ ఆబ్లిగేషన్స్ ఎట్ హోమ్, ఇంట్లో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి మనకి, కంపల్షన్స్, అవేటి కోసం మాట్లాడుతున్నాను. పేరెంట్ యు మస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్, మీరు ఫినిష్ చేయాలి, ఏంటి, యువర్ హోంవర్క్, ఎప్పటివరకు, బిఫోర్ వాచింగ్ టీవీ వాచ్ చేయడానికన్నా ముందే మీరు హోంవర్క్ ఫినిష్ చేసుకొని ఉండాలి. యు మస్ట్ ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ వాచింగ్ టీవీ, బట్ ఐ హ్యావ్ టు అటెండ్ ఏ ఆన్లైన్ క్లాస్, వాళ్ళ పాప ఏమంటుంది, చైల్డ్, బట్ కానీ ఐ హ్యావ్ టు అటెండ్ ఏ ఆన్లైన్ క్లాస్, నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ని అటెండ్ చేయాలి అంటుంది. ఐ హ్యావ్ టు అటెండ్ చేయాలి అంటే ఇది కంపల్షన్, ఇది హ్యావ్ టు అంటే కంపల్షన్, ఏం చేయడము, అటెండ్ చేయడం, ఏంటది, ఏ క్లాస్ నౌ, ఇప్పుడు ఐ హ్యావ్ టు అటెండ్ ఏ క్లాస్ నౌ. ఓకే దెన్ అయితే యూ షుడ్ మేనేజ్ యువర్ టైం బెటర్, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారో ఇప్పుడు దానికన్నా ఇంకా కొద్దిగా బెటర్ గా మేనేజ్ చేయండి అంటున్నారు. ఓకే దెన్ యూ షుడ్ మేనేజ్, మీరు మేనేజ్ చేయాలి, ఏంటి, యువర్ టైం బెటర్, మీ టైంని ఇంకా కొద్దిగా బెటర్ గా మేనేజ్ చేయాలి, ఇప్పుడు మేనేజ్ చేసిన దానికన్నా కొద్దిగా మంచిగా చేయండి అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.